జనహిత సేవా సంస్థ యొక్క ఈ ప్రారంభోత్సవ వేడుకకు రావడం జరిగింది. ఏదైతే మూల సూత్రం ఉందో పరహితార్థమే మన యొక్క కలియుగంకి మూలమంత్రం. ప్రతి ఒక్క 4 యుగాలకు యుగ ధర్మం ఉన్నదండి. త్రేతాయుగంకి ఒక యుగ ధర్మం ఉంది, సత్యవాక్ పాలన. అట్లాగే ద్వాపర యుగంకి, త్రేతాయుగానికి, కలియుగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అప్పటి ఋషులు మనకు తపస్సులు ఆచరించేవారు. పంచతపం అని 4 వైపులా 4 అగ్నిగుండాలు పెట్టుకొని సూర్యుని 5వ అగ్నిగుండంగా భావించి ఒంటికాలు పైన తపస్సు చేయడం, ఇట్లాంటి ఎన్నో క్రతువులు ఉండేవి. నిర్జల ఏకాదశి అట్లాంటి. కాలక్రమేణా కలియుగ జీవి అన్నగత ప్రాణి కాబట్టి విశేషమైన కఠిన సాధనలు ఏవి కూడా ఈ యుగంలో చేయజారు. మరి ఏంటి కలియుగానికి యుగ ధర్మం ఏంటంటే, రామకృష్ణ పరమహంస వివేకానందుల వారి యొక్క గురువు చెప్పిన విషయం ఏంటంటే, నారదీయ భక్తి ఈ కలియుగానికి ఉత్తమోత్తమైన భక్తి మార్గం. మనసుని దేవునికి అర్పించడము. ఒక చెట్టు పైన అనేకమైన పక్షులు ఆశీనులే ఉంటాయి. ఎప్పుడైతే చెట్టు కింద మనము చప్పట్లు చరుస్తూ హరి లేదంటే రామ, కృష్ణ, పరంధామ, నారాయణ అని చప్పట్లు తరుస్తూ భగవంతుడి నామాన్ని బిగ్గరగా ఉచ్చరించినప్పుడు ఆ చెట్టుల పైన ఉన్న పక్షులు ఏ విధంగా ఎగిరిపోతాయో, మనలోని ఉపతాపాలు, అరిషట్ వర్గాలు, పాపకృత్యాలన్నీ కూడా అదే సందర్భంలో దైవం మానుష రూపేణ, ఎప్పటి వరకైతే మనిషి యొక్క ఆరాధన పద్ధతి విగ్రహానికే పరిమితమైందో, ఆయన అంటున్నాడు, నేను సర్వాంతర్యామిని, ఇందు గలడు అందు లేదని సందేహం వలదు, ఎందెందు చూచినా సందేహం వలదు. మనం ఏమంటున్నాం, లేదు స్వామి నువ్వు గుడిలనే, ఆ గర్భగుడిలకే నువ్వు పరిమితము, ఈ పూజా క్రతువులకే నువ్వు పరిమితము అని పరిమితం చేసిన. నేను అనంతుడను, అవ్యయుడను, సమస్తంలో ఉన్న వివేకానందుల వారు అంటారు. మీరు భారతదేశ ఇతిహాస చరిత్రలు ఎక్కడైనా చూసుకోండి, నవయుగ వైతాళికుడు, ఈ ప్రపంచం ఎన్నడూ చూడనటువంటి సాధు మహాత్ముడు. ఆయన ఏం చెప్పినాడు, ఆయన తీసుకున్న గురు సందేశాన్ని రామకృష్ణ పరమహంస నుండి యతిదింశ తీసుకుంటారు. ఆయన అంటారు, మరి నా దేశవాసులంతా కూడా అజ్ఞానంలో, అంధకారంలో ఉన్నారు, ఈ సనాతన ధర్మాన్ని, నా గురు సందేశాన్ని వినిపిస్తా అని ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పరివ్రాజ యాత్ర చేయడం జరిగింది. ఆయనకి ఎక్కడ చూసినా కానీ ఈ సనాతన ధర్మం యొక్క వైభవాన్ని అర్థం చేసుకునే శక్తిలో లేరు ఎవరు. అన్నమో రామచంద్ర అని ఎక్కడ చూసినా అవిద్య, ఆకలి ఇదే కనిపించింది. నా భారతీయులకు నేను ఏం చేయగలుగుతాను, నా సోదర భారతీయులు అని ఒక ఆవేదనతోని, ఒక దుఃఖంతో, వేదనామన హృదయంతో చిట్ట చివరికి ఆయన కన్యాకుమారి శిఖలాగ్రం చేరుతాడు. అక్కడ కొండ ఉంటుంది, కన్యాకుమారి పర్వత కొండ. అక్కడ వెళ్ళడానికి డబ్బులు లేవు, ఈదుతూనే ఆ దూరము వెళ్తాడు. బట్టలు మార్చుకోవడానికి వేరే బట్టలు లేవు, తినడానికి భోజనం లేదు. ఆ తడి బట్టలతోనే 3 పగళ్ళు 3 రాత్రులు కఠినమైన దీక్ష చేస్తారు, తపస్సు. దాని తర్వాత భారతదేశ జాతీయ జీవనానికి ఒక సందేశం ఇస్తారు. మన ప్రాచీన ధర్మ సూత్రాలు ఈ విధంగా బోధించినాయి, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. కానీ నేను మీకు కొత్త సందేశాన్ని ఇస్తున్నాను, దరిద్ర దేవో భవ, మూర్ఖ దేవో భవ, రోగి దేవో భవ. కాబట్టి ఎవరైతే మనం ఆరాధిస్తున్నామో, ఆయన అడుగుతున్నాడు వివేకానంద స్వామి, నువ్వు చూడని దైవాన్ని, మీ నాన్న చూడని దైవాన్ని, మీ తాత చూడని దైవాన్ని, ఎన్నడూ చూడని దైవాన్ని నువ్వు ఆరాధించడానికి ప్రయత్నిస్తున్నావు. సోదర మానవ రూపంలో నేను భగవంతుని ఆరాధించలేకపోతే ఈ అవ్యక్త నిర్గుణ నిరాకర దైవాన్ని నువ్వు ఏ విధంగా ఆరాధిస్తూ అది ఏ విధంగా ఆరాధించే ఆయన చెప్తున్నాడు. ఎన్నడన్నా మనం మన ఇంటి ముందట మలమలమాల ఎండలో, ఎండాకాలంలో ఒక గోమాత వెళ్తుంటది, ఒక పక్షి, ఒక కుక్క, ఎన్నడన్నా మనము ఒక ముద్ద అన్నం పెట్టినామా ఆత్మ పరిశీలన చేస్తాం. దరిద్రులు, దుఃఖితులు, రోగ పీడితులు, అజ్ఞానులు అలమటిస్తున్నారు.
నమో రామచంద్ర. నేను దేవుణ్ణి ఇక్కడికే పరిమితం చేస్తా కాదు, ఆయన సర్వాంతర్యామి. కాబట్టి వివేకానందుడు నవయుగ వైతాళికుడు, భూత భవిష్యత్ వర్తమానాలను గ్రహించిన వ్యక్తి. స్వామి వివేకానంద సందేశం, ఈ యుగ ధర్మం ఏంటి అంటే, దిగంబరులకు వస్త్రం ఇయ్యండి, అన్నార్థులకు అన్నం అందించండి, అవిద్యా గంధంతో ఉన్న వారికి విద్యను అందించండి. ఈ యుగ ధర్మం ఇదే. దైవం మానుష రూపేణ. ఏదైతే జనహిత సేవా సంస్థ ప్రయత్నిస్తుందో, ఈ పిల్లలకు ఎవరైతే మానసిక పరిపక్వత లేదో, నా గురించి మీకు ఒక విషయం చెప్పాల్సి ఉన్నది. గత 20 సంవత్సరాల నుండి 2 దశాబ్దాలుగా ఈ జీవితాన్ని గంధంగా అరిగిస్తూ, శరీరంలోని అంగుళంగా సమర్పించుకుంటూ, నేను నివాసం ఉంటున్న భాగ్యనగరంలో అనాథ అనే కారణంతోని ఎవరు కూడా చావద్దు, వాడు కుంటివాడ, గుడ్డివాడ, అంధుడా, రోగియా, పక్షవాతం వచ్చినవాడా, టీబీ వ్యాధిగ్రస్తుడా, క్షయవ్యాధిగ్రస్తుడా, హెచ్ఐవి వ్యాధిగ్రస్తుడా, ఎవరైనా కానీ అనాథ అనే కారణంతోని దిక్కులేని చావద్దనే కాపత్యంగా 20 జీవితాలని తృణప్రాయంగా సమర్పించినను. మేడిపల్లిలో భవ్యమైన దివ్యమైన అనాథ రోగుల ఆశ్రయం ఉంది. దాన్ని మేము అనాథాశ్రమం, మనం మా ఆరాధనా కేంద్రం ఉంది. అక్కడ రోగులు అర్చించబడతారు, పూజింపబడతారు. ఈ విధమైన ఆరాధన పద్ధతి ద్వారా మనము ఒక కొత్త సందేశాన్ని ఇద్దాం. ఎందుకు నేను ఇది చెప్పాల్సి వచ్చింది అంటే, 20 సంవత్సరాల కింద నేను ఉస్మానియా హాస్పిటల్లో ఒక రోగిని అర్చిస్తున్నా, అంటే సేవ చేస్తున్నా. బాబు, నువ్వు క్యాథలిక్వా, నువ్వు ప్రొటెస్టెంటా, ఇంకేదో 2-3 గ్రూప్స్ ఉంటాయి, ఏది అంటే, లేదు. ఎందుకు అడుగుతున్నారు ఏంటంటే, అది మేమే చేయగలము, మా క్రైస్తవులకే చెల్లింది అని నేను చెప్పిన. నా ధర్మం నాకు బోధిస్తుంది, సనాతన ధర్మం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అని బోధించిందే సనాతన ధర్మం. కాబట్టి నా ధర్మం నన్ను తయారు చేసింది, నా సనాతన ధర్మం నన్ను తయారు చేసింది. అంటే ఎదుటి మతస్థులకు ఏమైపోయిందంటే, వాళ్ళు ఏ భావనలు అంటే, వీళ్ళు గుడులు వెళ్ళి పూజలు చేయడము, ప్రసాదం తినడము, భజన చేస్తాడు తప్ప సాటి మనిషిని పట్టించుకోరు అనే భావనలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బుద్ధి వచ్చే విధంగా సనాతన ధర్మము మనము చతుస్సముద్ర పర్యంతం విశాలమైన బాహులు చాచింది మన సనాతన ధర్మమే. కాబట్టి ఇక్కడ బోధించిన బోధన మరెక్కడ బోధించబడలేదు. వేద వ్యాసుడు ఇక్కడే జన్మించిండు, ఆది శంకరాచార్యులు ఇక్కడే జన్మించిండు. స్వాతంత్ర్యానంతరం రమణ మహర్షి వైభవం అట్లా ఉంది. మరి ఎందుకు ఈ సనాతన భారతదేశం పైన ఇన్ని దాడులు ఎందుకు? దాడి చేయాలనుకున్న ప్రతి ఒక్కరు ఇక్కడ దాడి చేయగలిగిండు. అక్బరు, బాబరు, హుమాయూను, మొన్న నిజాం వరకు. ఈ సనాతన ధర్మం బోధించిన క్షాత్రవీర్యం, బ్రహ్మ తేజస్ ఎక్కడ పోయింది? ఎందుకంటే ఏదైతే బోధించబడిందో అది బ్యాటిల్ ఫీల్డ్ రాలేదు. ఎక్కడ భగవద్గీత బోధించిందో మన హిందువులు అర్థం చేసుకోలేకపోయారు. అక్కడ తలలు తెగుతున్నాయి, కాళ్ళు తెగుతున్నాయి, చేతులు తెగుతున్నాయి. ఒక మహావీరుడైన శ్రీకృష్ణ పరమాత్మ మరొక మహావీరుడైన అర్జునునికి బోధించిన వీరరసం, ఆ వీరరసాన్ని మనం అర్థం చేసుకోలేకపోయాం. ఎట్లాంటి భావజాలం తెప్పించినామంటే, క్షాత్ర వీర్యాన్ని మనం బోధించడం మర్చిపోయినాం. వైకుంఠ ఏకాదశి రోజు 20,000 మంది భక్తులు శ్రీమన్నారాయణ గుడికి వస్తున్నారు, సీతారామచంద్ర ప్రభు కళ్యాణానికి వస్తున్నారు. శివరాత్రి రోజు వేలాది మంది వస్తారు. 5 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత అదే గుడి పైన, అదే దేవతా విగ్రహాల పైన దాడి చేసి ధ్వంసం చేస్తే ఒక్క 10 మంది లేరు. ఎక్కడ పోయింది సనాతన ధర్మం యొక్క వైభవం? మన క్షాత్ర వీర్యం ఎక్కడ పోయింది? మన పిల్లలకు అది నేర్పియాలా? చూడండి, రామాలయం పైన దాడి జరుగుతుందంటే 100 మంది ఎక్కడి నించోండి, 100 మంది ఎక్కడి నించోండి. మన ఆత్మగౌరవాన్ని, మన సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి. ఇది మనం బోధించవలసింది. కాబట్టి అందరూ కూడా శాస్త్రవిద్యము, ధర్మ తేజస్సు యొక్క వైభవాన్ని అర్థం చేసుకుంటారని, భగవంతుడు మానవ రూపంలో సంచరిస్తుడు, ప్రతి ప్రాణిలో మీరు సంచరిస్తుందని అర్థం చేసుకోవాలని ఆశిస్తూ, మనకు ఆ జ్ఞానాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ, శుభం.